ఆంధ్రప్రదేశ్ మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారిని సైబర్ ఫ్రాడ్స్ అక్షరాల ₹1,00,00,000కు పైగా దోచుకోవడం జరిగింది. వారు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టీ బోర్డుకు చైర్మన్ గా కూడా వ్యవహరించారు. వారిని వాట్సాప్ కాల్స్ ద్వారా ముంబై సైబర్ క్రైమ్ వాళ్ళు మాట్లాడుతున్నాము, తీవ్రవాదుల అకౌంట్ నుంచి మీ అకౌంట్ కు అక్షరాల ₹3,00,00,000 డిపాజిట్ అయ్యాయి, మీ అకౌంట్స్ అన్ని చెక్ చేయాలి, డీటెయిల్స్ చెప్పండి అని చెప్తూ వారి దగ్గర ₹1,00,00,000కు పైగా అకౌంట్ నుంచి దోచుకోవడం జరిగింది. దాని తర్వాత ఇది ఫేక్ అని గ్రహించిన పుట్టా సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యే గారు వెంటనే కాల్ కట్ చేసేసి మిగతా సొమ్మును కాపాడుకోవడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి దగ్గర ఎన్ని కోట్ల సొమ్ము ఉందో, ఎన్ని వందల లక్షలు ఉన్నాయో తెలియదు, కానీ ఆ దోషులు మాత్రం వీరిపై మంచిగా నిఘా వేసి పసిగట్టి దోచుకున్నట్టున్నారు. అంటే ₹1,00,00,000 వరకు దోచుకుంటున్నా కూడా తను ఏదో తప్పు చేశారు, తన అకౌంట్ లో ఏదో డబ్బులు వచ్చేసాయి అని ఫేక్ కాల్ వచ్చినా ఆయన నమ్మెంతగా ఉన్నారంటే మరి సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వారి మీద ఏ విధమైన రైడ్ చేస్తారో ఈ టీడీపీ ఎమ్మెల్యే గారి మీద తెలియదు. కానీ మీ అందరికి కూడా నేను మొదటి నుంచి కూడా సైబర్ ఫ్రాడ్స్ నుంచి అలర్ట్ చేస్తూనే ఉన్నాను. 1930కి కాల్ చేసి అలర్ట్ చేయండి. గోల్డెన్ అవర్ అంటే మొదటి 1 గంట నుంచి 3 గంటల వరకు క్రైమ్ జరిగిన తర్వాత పోలీసులకు ఇది చాలా క్రిటికల్ అయినది. కావున ఎప్పుడైనా సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే మీరు రిపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ అనడు.